ask you a question first. ఒక ప్రశ్న ముందుగా అడుగుతున్నాను. Do you all like to be called as servant of God? దేవుని సేవకులుగా పిలువబడడానికి మీరు ఇష్టపడుతున్నారా? మీకు ఇష్టమా? Yes. How does it feel if we call you servant of your leader? If you are ఒకవేళ called. మీ యొక్క నాయకుడికి మీరు ఒక సేవకుడు అని పిలిచామనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? Do you feel humiliated or belittled or లేకపోతే insulted? ఆ విధంగా అన్నప్పుడు మీకు అది ఒక అవమానకరమైన పదంగా, అంటే ఒక చిన్న చూపు చూసినట్టుగా అనిపిస్తుందా మీకు? Think about it. ఒకసారి ఆలోచించండి దాని గురించి. You know, Moses was a great servant of God. మరి మోషే మరి గొప్ప దేవుని యొక్క సేవకుడు. God called him. దేవుడు ఆయన పిలిచాడు. He grew up in the palace of Pharaoh. మరి ఫరో యొక్క అంతఃపురంలో ఎదిగిన వాడుగా ఉన్నాడు. Learned all the ways of the prince, the lifestyle of the prince. ఒక రాజుగా లేకపోతే యువరాజుగా ఆయన నేర్చుకోవాల్సిన విషయాలన్నీ కూడా, ఆ జీవిత విధానం అవన్నీ కూడా నేర్చుకున్నాడు. God made him like a shepherd in the wilderness. ఆ తర్వాత అయినా కూడా దేవుడు ఆయన ఒక గొర్రెల కాపరిలాగా అరణ్యంలోకి తీసుకుని వెళ్ళాడు. And forgotten everything about his lifestyle and his powers in the palace. కాబట్టి ఆ యొక్క అంతఃపురంలో ఉన్నప్పుడు లేదా ఒక రాజకుమారుడుగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అవన్నీ కూడా ఆయన మర్చిపోయాడు ఇంకా. And then God spoke to Moses. అప్పుడు తర్వాతనే దేవుడు మోషేతో మాట్లాడతాడు. If we hang on to all the comforts and our powers or our positions of the past before knowing Jesus, మరి యేసు ప్రభు దగ్గర రావడానికి ముందుగా మనకుండే గతంలో ఉండే ఆ సౌకర్యాలు కావచ్చు, గొప్ప విషయాలు కావచ్చు, అవన్నీ కూడా మనం వాటికి అంటుకట్టుకుని ఉంటే we will not be moving forward in the kingdom of God. దేవుని రాజ్యంలో మనం ముందుకు కొనసాగడం కష్టం. God cannot call us when we are with that attitude. అటువంటి స్వభావం మనకి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలవడు. When troubles or situations which are not very comfortable to us arise, కాబట్టి మనకి అసౌకర్యం కలిగించే పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, I am not used to this. ఇటువంటి వాటికి నాకు అలవాటు లేదే. Oh, I have come up from that kind of a family. నేను అటువంటి కుటుంబం నుంచి నేను వచ్చాను. Oh, I had so much of money and so much of comfort and luxury. కాబట్టి అక్కడ చాలా డబ్బులు ఉండేది, నాకు చాలా సౌకర్యంగా అక్కడ నేను ఉన్నాను. I am not going to adjust to this. ఇటువంటి పరిస్థితులకు నేను తట్టుకోవడం నా వల్ల కాదు. These are all the signs of our immaturity. కాబట్టి మన మనస్సు ఆ పరిపక్వత చెందలేదు అనడానికి ఇవన్నీ కూడా సూచనలుగా ఉన్నాయి. Immaturity about what? ఏ విషయాన్ని బట్టి మన మనసు పరిపక్వత చెందలేదు? Immaturity about the kingdom of God. దేవుని రాజ్యం విషయంలో నీకు రావాల్సిన గ్రహింపు లేదు అని. Because God will call us only when we are ready to hear him. దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తాడంటే ఆయన స్వరం వినడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడే. We are ready to let go of all our past and forgotten about all those things. కాబట్టి మన గతాన్ని మనం విడిచిపెట్టి దాన్ని ప్రక్కన పెట్టి ఆ విధంగా మనం ముందుకు రాగలిగినప్పుడే. You should be willing to move out when God tells you to. కాబట్టి నువ్వు బయటికి రా అన్నప్పుడు నువ్వు రావడానికి సిద్ధంగా ఉండాలి. Not moving out because circumstances are not favorable. లేకపోతే ఏదో ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి నేను బయటికి వెళ్తాను అని చెప్పడం కాదు. But move out when God calls you. దేవుడు పిలిచినప్పుడు నువ్వు బయటికి రావాలి. So although Moses ran away from the palace, కాబట్టి అంతఃపురం నుంచి మోషే పారిపోయినా కూడా God did not call him immediately. ఆయన వెంటనే దేవుడు పిలవలేదు. It took another 40 years for Moses to be able to hear the voice of God. కాబట్టి దేవుని స్వరం వినడానికి దాదాపు ఇంకొక 40 సంవత్సరాలు పట్టింది. We should examine ourselves. Are we able to hear the voice of God? కాబట్టి దేవుని యొక్క స్వరము వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని మనం పరీక్షించుకోవాలి. Are we so lost within ourselves and our desires and our ambitions and our goals that we are unable to hear his voice? కాబట్టి మనం మన యొక్క సొంత ఆలోచనలు మనకుండే కొన్ని గోల్స్ అవి పెట్టుకొని దేవుని స్వరాన్ని వినలేని పరిస్థితిలో మనం ఉన్నామా? When God calls us, మరి దేవుడు మనల్ని పిలిచినప్పుడు there is no turning back. మరి వెనక్కి తిరిగి చూసే అవకాశం లేదు. Remember what happened to Lot's wife. మరి లోతు యొక్క భార్యకి ఏమైందో మీకు తెలుసు కదా. He called them out. మరి వారిని దేవుడు బయటికి రమ్మన్నాడు. And told them not to look back. మరి వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. But she turned around and she became the pillar of salt. కానీ ఆమె వెనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంభంగా మారిపోయింది. The reason God brought the people of Israel from the bondage of Egyptians through the Red Sea, కాబట్టి ఎర్ర సముద్రం ద్వారా దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి ఎందుకు బయటికి తీసుకుని వచ్చాడంటే కారణం ఏంటంటే he could have got them out by dividing the sea, okay, మరి సముద్రం 2 పాయలుగా చేసి ఆయన వారిని నడిపించవచ్చు. but remember that he closed the sea also behind them. వారి వెనకాల ఆ యొక్క నది తిరిగి మళ్ళీ అది ఆ ద్వారం వేయబడిన ద్వారము మూసివేసే విధంగా చేశాడు ఆయన. There are 2 reasons why. 2 కారణాలు ఎందుకు అంటే, one is the enemies that were following them are drowned and they cannot follow them any longer. కాబట్టి శత్రువులు ఎవరైతే వారి వెంట ఉన్నారో వారు ఆ నీళ్ళలో పడి వాళ్ళు కొట్టుకుపోయే విధంగా తిరిగి వాళ్ళు వెంట రాకుండా. But the second reason is, రెండవ కారణం ఏంటంటే, that
these people who came out of the bondage will not again go back. ఆ యొక్క బానిసత్వం నుంచి బయటికి వచ్చిన ఈ ప్రజలు తిరిగి మళ్ళీ వెనక్కి పోకుండా. Hallelujah. హల్లెలూయా. Just like how Lot's wife wanted to go back, she turned around. కాబట్టి లోతు భార్య ఏ విధంగా మరి వెనక్కి వెళ్ళాలనే ఉద్దేశంతో వెనక్కి తిరిగి చూసిందో. And many times in these lives of these Israelis who came out of the bondage, they always were longing back for the Egypt. I wish we were there. We got good food there. కాబట్టి బానిసత్వం నుంచి బయటకు వచ్చి ఇశ్రాయేలు చాలా సందర్భాలు ఈ విధంగా అనుకున్నారు. అంటే మేము అక్కడే ఉంటే బాగుండేది, అక్కడ మాకు ఆహారం బాగుందని చెప్పి ఆ ఐగుప్తు వైపు వారు ఎక్కువగా చూసేవారు. Even though they experienced the leading and the love of God, మరి దేవుని యొక్క నడిపింపు, దేవుని ప్రేమను వారి జీవితంలో అనుభవించినా కూడా they were again longing back for gods, plural they wanted. కాబట్టి మరి దేవుళ్ళు కావాలని చెప్పి వారు కోరుకున్నట్టుగా మనం చూస్తాం. They tell Aaron when Moses goes up to the mountain, కాబట్టి మోషే కొండ మీదకి వెళ్ళిన తర్వాత అహరోనుతో వారు మాట్లాడతారు, make us gods. మాకు దేవుళ్ళను తయారు చేయి అంటారు. See, all the Egyptians, మరి ఐగుప్తీయులంతా కూడా they were still attached to the past. కాబట్టి I mean, the Israelis were still attached to the things of the Egypt. కాబట్టి ఐగుప్తు సంబంధించిన విషయాలకి ఇశ్రాయేలు ఇంకా కూడా వారు వాటికి ఆనుకొని ఉన్నారు. ఇంకా As long as you have that attachment, ఆ విధంగా వాటికి నువ్వు ఆ విధంగా ఆనుకొని ఉన్నట్లయితే your heart will be going back there. అప్పుడు నీ మనసు వెనక్కే నిన్ను లాగుతూ ఉంది. That's why God tells Abraham, come out of your people and be separate. కాబట్టి అందుకనే దేవుడు అబ్రహాంతో చెప్తాడు, నువ్వు నీ ప్రజల్లో నుంచి నువ్వు బయటికి వచ్చి వారికి వేరుగా నువ్వు ఉండు అంటాడు. Hallelujah. హల్లెలూయా. Even in the book of Corinthians, God says, come out and be separate, says the Lord. అదే విధంగా కొరింథీ పత్రికలో కూడా మీరు ప్రక్కకి రండి, బయటికి రండి, మరి ఇతరులకు మీరు వేరుగా ఉండండి అని చెప్తాడు. Man shall not serve two masters. ఎందుకంటే ఒక వ్యక్తి ఇద్దరు యజమానులను సేవించలేడు. Because he'll be faithful to the one and unfaithful to the other. మరి ఒకరి విషయంలో నమ్మకంగా ఉంటాడు, ఇంకొకరి విషయంలో నమ్మకంగా ఉండడు. He may be respectful and have love towards one and not towards the other. ఒకరిని ప్రేమిస్తాడు, వారిని గౌరవిస్తాడు, కానీ ఇంకొక వ్యక్తిని ఆయన గౌరవించలేకపోవచ్చు లేదా ప్రేమించలేకపోవచ్చు. And therefore we should serve only one master, and that is God. కాబట్టి మనం ఒకరినే సేవించాలి, ఒకడే యజమాని మనకు ఉండాలి, ఆయన దేవుడు. And many times we see Jesus saying, you know, when people come to him saying, your mother and your brothers are waiting outside for you. కాబట్టి చాలా సందర్భాల్లో ప్రజలు వచ్చి ఇదిగో మీ తల్లి మీ సహోదరులు నీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి యేసుప్రభుతో చెప్పినప్పుడు Jesus answers, యేసుప్రభు వారు సమాధానం ఇచ్చారు. who is my mother, who are my brothers? మరి ఎవరు మరి నా సహోదరులు, ఎవరు నా తల్లి? The one who does the will of my Father in heaven are my brothers and my mother. పరలోకమందు నా తండ్రి చిత్తం చొప్పున జరిగించువాడే నా తల్లి నా సహోదరుడు అని చెప్తాడు. And he points to those people sitting around him and says, these are my brothers. తన చుట్టూ ఉండే వారిని చూపెడుతూ అంటాడు, ఇదిగో వీరే నా సహోదరులు అని చెప్తాడు. Hallelujah. We must have that mind of Christ. కాబట్టి అటువంటి క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలి. Be detached and get attached only to God and nobody else. కాబట్టి మీ అన్నిటిని కూడా మనం వదిలిపెట్టి మరి దేవునికి మనం అంటుకట్టబడి ఉండాలి. Not to your property, not to your assets, not to your power, not to your position, not to your relations. కాబట్టి మనకుండే ఆస్తులకు కానీ స్వాస్థ్యానికి కానీ లేకపోతే మన సంబంధాలకు కానీ లేకపోతే డబ్బుకు కానీ దేనికి కూడా మనం ఆ విధంగా ఆ కనెక్ట్ అయితే అటాచ్ అయి ఉండకూడదు. Then you will not have any mental stress that you need to please so many people. అప్పుడు నీకు మానసికంగా ఎటువంటి ఒత్తిడి నీ మీద ఉండదు. అనేక మందిని నువ్వు మెప్పించాల్సిన అవసరం నీకు ఉండదు. There's only one person that we need to please, and that is God. ఒక్కరిని మాత్రమే నువ్వు మరి ఒప్పించాలి లేదా మెప్పించాలి, ఆయన దేవుడు. He is the only one who thinks the best about you. ఎందుకంటే నీ గురించి మంచిగా ఆలోచించేవాడు ఆయన మాత్రమే. I know the thoughts that I think towards you, thoughts of peace and not of evil, to give you future and hope, says God. కాబట్టి ఒక సమాధానకరమైన విషయాలు ఆలోచనలు నాకు నీ విషయంలో ఉన్నవి అని హానికరమైనవి కావు, కానీ నీకు మంచి భవిష్యత్తుని ఇచ్చేవిగా ఉన్నాయి. Bible talks about the human father. A child goes to him and asks him, give me when he asks, give me an egg, will he give him a snake? కాబట్టి మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక తండ్రి మరి తన కుమారుడు దగ్గరికి వచ్చి, ఇదిగో నాకు ప్రభా నువ్వు తండ్రి చేపనివ్వనప్పుడు ఆయన పాముని ఇస్తాడా? Will he give him stone? కాబట్టి ఒకవేళ ఆహారం రొట్టె కావాలనుకుంటే రాయిని ఇస్తాడా? And Jesus further goes on to say, when you, the fathers here on the earth who are wicked, will not do such thing to your own son. కాబట్టి మీరు ఈ లోకంలో తండ్రులుగా ఉన్నప్పుడు మీరు మంచివారు కాకపోయినా చెడ్డవారుగా ఉన్నా కూడా మీ పిల్లలకి మీరు మంచిగా ఇస్తారు కదా. Yeah, so the point here I'm saying is, the father here on the earth or the humans are wicked. కాబట్టి ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, మరి ఈ యొక్క తండ్రులు ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో వారు చెడ్డవారుగా ఉంటూ ఉన్నారు. Everybody is wicked. అందరూ కూడా చెడ్డవారుగా ఉన్నారు. The only thing that can set you apart is Jesus. కాబట్టి వారి నుంచి మనం ఎవరు వేరు చేస్తారంటే కేవలం యేసు వారు మాత్రమే వేరు చేస్తారు. When you are washed in his blood, ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడు and filled with his Holy Spirit, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, the Spirit of God begins to help you to transform. కాబట్టి దేవుని యొక్క ఆత్మదేవుడు మనలో పనిచేస్తూ మన జీవితాలను మారుస్తూ ఉంటాడు. We are transformed and we are expected to be transformed and have the mind of Christ. కాబట్టి ఆ విధంగా మన మనసులు మారుతూ ఉండాలి, ఆ రూపాంతరం చెందుతూ ఉండాలి, క్రీస్తు మనసును ధరించుకున్న వారిగా ఉండాలి. Let us look at
Jesus. మరి యేసు వైపు ఒకసారి చూద్దాం. He had all the power and position there in heaven. ఆ పరలోకంలో ఆయనకి కావాల్సిన శక్తి, బలము, అధికారం అంతా ఆయనకు ఉన్నాయి. But he was ready to let go and come here on the earth as a human being. కానీ అవన్నీ కూడా వదిలిపెట్టడానికి, ఒక మానవుడిగా ఈ లోకంలోకి రావడానికి ఆయన సిద్ధపడ్డాడు. Imagine a person who has created the whole thing. How would he like to become a part of a creation? Is it not humbling yourself? కాబట్టి సర్వ సృష్టిని చేసిన ఆ సృష్టికర్తే ఆ సృష్టిలో ఒక భాగంగా రావడం అనేది ఆయన తనను తాను తగ్గించుకున్న విధానము కాదా? Jesus did not think about his shame. కాబట్టి అటువంటి అవమానకరమైన పరిస్థితుల గురించి ప్రభువారు ఆలోచించలేదు. But he only thought to fulfill the will of the Father in heaven. పరలోకమైన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే గురించి ఆయన ఆలోచించాడు. Because he loved his Father. ఎందుకంటే తన తండ్రిని ఆయన ప్రేమించాడు. And God so loved us that he gave his only son. మరి ఆ దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు, తన కుమారుని మన కోసం అనుగ్రహించాడు. Because of his love he poured out himself for us. కాబట్టి ఆ మన విషయానికి ప్రేమను బట్టి ఆయన తనను తాను ఆ విధంగా అప్పగించుకున్నాడు. And that great Jesus from heaven came down to the earth not to be served but to serve. కాబట్టి అటువంటి గొప్ప ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయడానికి వచ్చాడు. To become a servant here. ఒక సేవకుడిగా మారడానికి వచ్చాడు. And Jesus says, if anyone amongst you want to be great, let him be your servant first. కాబట్టి అలానే మీలో ఎవరైనా కూడా ఆ విధంగా గొప్పవారుగా ఉండాలనుకుంటే ముందుగా మీరు సేవకులుగా మారండి అని చెప్తాడు ప్రభువు. Hallelujah. Do you like to be called servant? కాబట్టి మీరు ఒక సేవకులుగా పిలువబడడానికి ఇష్టపడుతున్నారా? Think about it. దాని గురించి మీరు ఆలోచించండి. You may not feel any pinch to be called as a servant of God. మరి కొన్నిసార్లు ఆ విధంగా సేవకులుగా దేవుని సేవకుని పిలువబడడం అనేది కొంచెం మీకు ఏమీ బాధగా అనిపించకపోవచ్చు. But are you ready to be called as a servant of your leader? మీ యొక్క నాయకుడికి సేవకులుగా మారాల్సి వస్తే దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Joshua was called as a servant of Moses. కాబట్టి యెహోషువ మోషే యొక్క సేవకుడిగా గుర్తింపబడ్డాడు. We know who Joshua is. మరి యెహోషువ ఎవరో మనకు తెలుసు. He is a great leader after Moses who led all the people to the land of promise. మోషే తర్వాత ఒక గొప్ప నాయకుడిగా ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలును ఆ యొక్క వాగ్దాన భూమిలోకి నడిపించిన వాడు. The greatness about Joshua is that he was first the servant of Moses. మరి యెహోషువ యొక్క గొప్పతనం ఏంటంటే ముందుగా ఆయన మోషేకు పరిచారకుడిగా ఉన్నాడు. God appointed Aaron as a high priest. మరి ఒక ప్రధాన యాజకుడిగా అహరోనుని దేవుడు నియమించాడు. What did Aaron do initially? మరి ప్రారంభ దినాల్లో అహరోను ఏం చేసేవాడు? One terrible sin he committed. ఆయన ఒక గొప్ప తప్పు చేశాడు, పెద్ద తప్పు చేశాడు. He made that golden calf and told the people of Israel saying, this is your God who brought you out. కాబట్టి ఒక బంగారంతో చేసినటువంటి ఒక దూడను, ఒక ఆకారాన్ని సృష్టించి, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వచ్చిన ఈ దేవుడు ఈయనే అని చెప్పి ఆ ఆకారాన్ని చూపెడతాడు. Aaron was given responsibility to handle the issues of Israel by Moses in his absence when he went up to the mountain to receive the tablets. ఆ యొక్క పదాజ్ఞలు పొందడానికి మోషే దేవుని దగ్గరికి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ బాధ్యత అంతా కూడా అహరోను మీద వేయబడింది ఆ సమయంలో. And that was his responsibility, and see what he ended up doing. ఆ బాధ్యతను ఆయన సరిగా నిర్వర్తించకుండా చూడండి ఆయన చివరికి ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. He led the people of Israel into a great sin by making a graven image and calling it. కాబట్టి ఒక ఆకారాన్ని తయారు చేసి ఇదిగో ఈయనే మీ దేవుడు అని చెప్పి వారు చేసే విధంగా ఒక గొప్ప పాపానికి ఆయన కారకుడు అయ్యాడు. If you and I was there in that place those days, ఆ రోజుల్లో మనము గాని నీవు నేను ఆ రోజున ఉండుంటే, would you have really chosen Aaron to become the high priest? మరి అహరోనుని మీరు ప్రధాన యాజకుడిగా ఎన్నుకునేవారా? Think, would you really? అటువంటి వ్యక్తిని ఒక యాజకుడిగా మీరు ఎన్నుకుంటారా? You have seen the terrible thing that he committed. అంత గొప్ప ఘోరాన్ని చేసినటువంటి పాపం చేసిన వ్యక్తిని మనం ఎన్నుకుంటామా? How can I trust him to become the high priest? అటువంటి వ్యక్తి మీద నేను ఎలా నమ్మి నేను ప్రధాన యాజకుడి యొక్క పొజిషన్ Surely he is going to take them away from me only. తప్పకుండా దేవుడి నుంచి వీరందరినీ కూడా ఆయన దూరం చేస్తాడు. That's what you and I would have thought. ఆ విధంగా నీవు నేను ఆలోచించి ఉండేవాళ్ళమేమో. But God does not think as man thinks. కాబట్టి మనుషులు ఆలోచించే విధంగా దేవుడు ఆలోచించాడు. Neither does God see as we see. కాబట్టి అదే విధంగా మనం చూసే విధంగా దేవుడు చూడడు. We see an example. ఒక ఉదాహరణ మనం చూస్తాము. That there was a war. ఒక యుద్ధం జరుగుతూ ఉంది. And Moses lifted up his staff and the Israel was winning. కాబట్టి ఆ యుద్ధంలో మోషే తన కర్ర ఎత్తి పట్టుకొని ఉండగా ఇశ్రాయేల్ వారు గెలుస్తూ ఉన్నారు. But when because of standing for so long and holding on in this position, his hands were coming down. చాలా సేపు నిలబడి ఉండడం వల్ల కావచ్చు ఆ చేయి కొంచెం క్రిందికి వస్తూ ఉంది. The enemy was winning.
ఆ విధంగా జరుగుతున్నప్పుడు శత్రువు గెలుస్తూ ఉన్నాడు. So when the staff was up, Israel was winning. When the staff was coming down, the enemy was ఆ winning. యొక్క కర్ర పైకి ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు, కర్ర కిందికి వచ్చినప్పుడు వేరే వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. Did everybody just watch like that and do nothing about it? కాబట్టి ప్రజలు చూస్తుండగా వారు ఏమీ చేయకుండా అలా ఉండిపోతారా? Somebody came there to help. ఒక వ్యక్తి వచ్చారు, ముందుకు వచ్చారు సాయం చేయడం కోసం. They came and held his hands. Two people. ఇద్దరు వచ్చేసేసి ఆయన చేతులు, మోషే యొక్క ఎత్తబడిన చేతులు పట్టుకున్నారు వాళ్ళు. So that it doesn't fall down, but they are supporting to hold the staff up. కాబట్టి ఆ కర్ర కిందికి దిక్కుండా ఆయన పట్టుకునే విధంగా వీరు తమ చేతులతో ఆయనకు సహాయం చేశారు. And they know that his legs are paining. వారికి తెలుసు ఈయన కాలు కూడా మరి నొప్పులు వస్తున్నాయని. They put a rock there and made him sit on it so to make him comfortable. కాబట్టి ఒక రాయి పెట్టి, ఒక బండ పెట్టి ఆ బండ మీద ఆయన కూర్చునే విధంగా అనగా ఆయనకి సౌకర్యం ఉండే విధంగా చూశారు. In other words, what were those two people doing there? ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? They were serving their leader. వారి యొక్క యజమానుని, వారి నాయకుడిని వారు సేవిస్తూ ఉన్నారు. They were making him comfortable. ఆయనకి ఒక అనుకూలమైనటువంటి పరిస్థితులు వారు కల్పిస్తూ ఉన్నారు. They knew that the leader is what is going to lead them. కాబట్టి ఆ నాయకుడు based on what God is speaking. దేవుడు చెప్పిన మాటలను బట్టి ఆ నాయకుడు వారిని నడిపిస్తాడని చెప్పిన విషయం వారికి తెలుసు. Do you know the name of the person there who helped? ఆ విధంగా సహాయం చేసిన వ్యక్తి యొక్క పేరు తెలుసా మీకు? Aaron. Aaron and Hur, but Aaron, remember. అహరోను ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. And Aaron is older than Moses, elder brother. కాబట్టి అహరోను మోషే కన్నా పెద్దవాడు, పెద్దన్నగా ఉన్నాడు. But he did not take it as a humiliation or insult to come and help his younger brother to do, to serve him like a servant. కాబట్టి ఒక సేవకుడిగా తన తమ్ముడి దగ్గరికి వచ్చి ఆయనకి సేవ చేయడం అనేది అది ఒక అవమానకరంగా అహరోను భావించలేదు. And God sees that. అది దేవుడు చూశాడు. Let the greatest among you become your servant first. కాబట్టి గొప్పవాడిగా ఉండాలనుకున్నవాడు మీలో ముందుగా అతను మీకు సేవకుడు కావాలి. And God appointed Aaron to be the high priest for Israel. దాన్ని బట్టి దేవుడు అహరోన్ని ప్రధాన యాజకుడిగా నియమిస్తాడు. The first high priest is Aaron. కాబట్టి మొదటి ప్రధాన యాజకుడు అహరోను. Hallelujah. The mother of John and James asked Jesus. కాబట్టి మరి ఆ యొక్క మరి యోహాను తర్వాత యాకోబు యొక్క తల్లి వచ్చి ఒక మాట అడుగుతుంది. I want my two sons to sit on your right hand and on your left hand in heaven. నా ఇద్దరు కుమారులు పరలోకంలో నీకు ఒకరు కుడి వైపున ఇంకొకరు ఎడమ వైపున కూర్చోవాలి అని. Why is she asking that? అటువంటి మాట ఎందుకు అడుగుతుంది ఆమె? She wants a good position for her children. తన పిల్లలకి ఒక మంచి స్థానం ఉండాలి అని. Not bothered about, not trying to understand that there is a condition or there is a way of doing it. కాబట్టి ఆమెకి అర్థం కాలేదు, లేదా ఆమె పట్టించుకోలేదు, ఒక విధానంలో ఒక పద్ధతిలో వెళ్తేనే ఇది జరుగుతుంది అని. And Jesus says it is not of me to decide who shall sit on my right or my left. కాబట్టి యేసు ప్రభువు అంటాడు ఇది నా చేతిలో లేదు, ఎవరు నా కుడి ప్రక్కన ఎవరు ఎడమ ప్రక్కన ఉండాలనేది The Father in heaven will decide. పరలోకమందున్న తండ్రికే తెలుసు, ఆయనే చూస్తాడు ఈ విషయాలు. Jesus did not do anything of his own. అనగా యేసు వారు ఎప్పుడు కూడా తన సొంతంగా ఏది చేయలేదండి. These disciples are with me for so many years and day and night they are serving me. కాబట్టి శిష్యులు నాతో ఉన్నారు, చాలా కాలంగా నన్ను సేవిస్తున్నారు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం నాకు సేవ చేస్తున్నారు. How can I say no to them? వారికి మరి నేను నో అంటే ఎలా ఉంటుంది? John is good fellow. మరి యోహాను మంచోడే. My favorite, or I am John's favorite. నాకు ఇష్టమైన వాడు లేదు, ఆయనకి అంటే నేనంటే ఇష్టము. We see that John was all the time lying on the bosom of Jesus. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభువు యొక్క భుజానికి ఆనుకున్న వ్యక్తిగా యోహాను చూస్తాము. If anybody wanted to know anything, a difficult question, answer from Jesus, they would ask John to find out. కాబట్టి ఏదైనా క్లిష్టమైన ప్రశ్న ఉంటే శిష్యులు అడగాలనుకుంటే యేసు ప్రభువుని వారు యోహాను అడుగుతారు ముందుగా. So John had that kind of a freedom or free access to Jesus. కాబట్టి మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చే విషయంలో, మాట్లాడే విషయంలో ఒక చనువు యోహానుకు ఉంది. He developed that relationship with Jesus. అటువంటి మంచి సంబంధాన్ని ఆయన యేసు ప్రభుతో కలిగి ఉన్నాడు. Yet Jesus did not promise him. ఆయన కూడా ఆ యొక్క స్థానాన్ని యేసు ప్రభు వాగ్దానం చేయలేదు. That position. ఆ స్థానాన్ని ఆయనకి ఇవ్వలేదు. And he said it is for my Father to decide. అది నా తండ్రి నిర్ణయిస్తాడు. It becomes very easy for you and me. కాబట్టి మనకి సులభంగా ఉండొచ్చు ఈ విషయాలు. If we wait to hear from God to take any decision. కాబట్టి ఆ దేవుడి నుంచి వినాలి, ముందుగా విన్న తర్వాత ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. Jesus, the great leader for all of us, కాబట్టి యేసు ప్రభువు మనకు ఒక గొప్ప నాయకుడు, set us an example, ఒక ఉదాహరణ మనకు చూపెడుతున్నాడు. And he says that I do not do anything of my own except what I see my Father do and what I hear my Father speak. కాబట్టి నేను ఏది కూడా సొంతంగా చేయను, నా తండ్రి ఏది చేస్తున్నాడో అది చూస్తాను, ఆయన ఏం చెప్తున్నాడో అది వింటాను, దాని ప్రకారంగా నేను చేస్తాను. He is the role model for us to follow. మనం అనుసరించడానికి ఒక మంచి మాదిరి యేసు ప్రభువుగా ఉన్నాడు. And that King of Kings and the Lord of Lords first was a servant for us before he became the
name above all names. కాబట్టి ఆ యొక్క రాజుల రాజు ప్రభులో ప్రభు ఒక సేవకుడిగా మారాడు. ఆయన నామం అంత ఉన్నతంగా హెచ్చింపబడడానికి ముందుగా. The greatest among you shall be your servant first. కాబట్టి మీలో గొప్పవాడు ముందుగా మీకు సేవకుడు అవ్వాలి. If you any one of you want to be great, కాబట్టి మీలో ఎవరైనా గొప్పవారు కావాలనుకుంటే, and if you think you are great, మీరు ఒకవేళ నేను గొప్పవాడిని మీరు అనుకుంటే, I want to be used greatly by God, లేదా దేవుడు నన్ను గొప్పగా వాడుకోవాలనుకుంటే, I am available to my God. If you think, నేను దేవునికి అందుబాటులో ఉన్నానని కనిపిస్తే, first become the servant of your leader. మీ యొక్క నాయకుడికి మీరు సేవకుడిగా మారండి. Joshua the son of Nun was called as a servant of Moses. కాబట్టి నూను కుమారుడైన యెహోషువ మోషే సేవకుడిగా పిలువబడ్డాడు. There is another person, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, Elisha. మరి ఎలీషా. And what was Elisha called? ఎలీషాకి ఇవ్వబడిన పేరేంటో తెలుసా మీకు? Very easy answer. Servant of Elijah. ఏలియా యొక్క సేవకుడు అని ఆయన చెప్తారు. Amen. All these people, the great prophets, the great people who are mentioned in the word of God are first the servants. కాబట్టి దేవుని ప్రవక్తలు అయితే సేవకులు గొప్పవారుగా ఉన్నవారు అందరూ కూడా ముందుగా వాళ్ళ సేవకులుగా ఉన్నారు. And the greatest of all is our Lord Jesus. వాళ్ళందరిలో గొప్పవాడు ఎవరంటే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. He served his disciples, తన శిష్యుల్ని ఆయన సేవించిన వాడుగా ఉన్నాడు. showing an example వారికి ముందు ఒక మాదిరి ఉంచాడు. that we should not be just hearers of the word or speakers of the word, but doers of the word of God. కాబట్టి కేవలం వాక్యాన్ని వినేవారమో లేదా వాక్యాన్ని మాట్లాడేవారం కాకుండా వాక్య ప్రకారంగా మనం చేసేవారముగా ఉండాలి. Hallelujah. Whatever we hear, మరి ఏదైతే వింటామో we have to safeguard that word, right? ఆ మాటని మనం భద్రంగా ఉంచుకోవాలి. And they said that they will hide it in their heart. వారు అన్నారు మేము హృదయంలో దాచుకుంటాము అన్నారు. Do you think the heart is the safest place? మీ హృదయం అనేది ఒక భద్రంగా ఉండే స్థలం అనుకుంటున్నారా వాక్యానికి? Safest from the thieves? దొంగలు దోచుకోకుండా వాక్యము హృదయంలో భద్రంగా ఉంటుందా? So there is a parable that Jesus talks about. కాబట్టి ఒక ఉపమానాన్ని యేసు వారు చెప్తారు. In the book of Mark chapter 4 about the sower and the seeds. 4వ అధ్యాయములో మార్కు సువార్తలో విత్తనాలు విత్తే ఆ యొక్క వ్యక్తి గురించి ఉపమానం ఉంది. The sower sows the seeds. ఆ విత్తనం విత్తేవాడు విత్తనాలు విత్తుతాడు. Some seed fell on the wayside. కొన్ని మార్గ మధ్యలో పడతాయి. And some on the shallow ground, rocky places. కొన్ని కొద్దిగా రాతి నేల మీద పడతాయి. Some in the thorns and thistles. కొన్ని ముళ్ళ పొదల్లో పడతాయి. And some on good ground. కొన్ని అయితే మంచి నేలలో పడతాయి. And then some of them bear fruits and some of them don't. కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించవు. So what is that seed on the wayside? కాబట్టి ఆ మార్గ మధ్యలో రోడ్డు పక్కన పడినటువంటి విత్తనం ఏంటి? So the disciples come and ask him that. కాబట్టి శిష్యులు వచ్చి అడుగుతారు ఏంటిదని అని. So Jesus says the seed is a word. కాబట్టి యేసు అంటారు అది మరి ఆ విత్తనం అంటే మరి వాక్యము. Soil is the heart. మరి ఏదైతే ఆ నేల అంటున్నామో ఆ నేల హృదయము. The one on the wayside, the soil on the wayside, when the seed fell, the birds of the air came and took it. కాబట్టి నేల ప్రక్కన పడిన వారి పరిస్థితి ఏంటి అంటే ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలు తినేస్తాయి. And the meaning of this is like when you hear the word, it goes into your heart. కాబట్టి ఈ మాట యొక్క అర్థం ఏంటంటే మీ వాక్యాన్ని విన్నప్పుడు అది నీ హృదయంలోనికి వెళ్తుంది. But the devil immediately comes in and grabs that word. అపవాది వెంటనే వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. So the problem is not the safe that heart is a safe place or not a safe place. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే అసలు హృదయం అనేది భద్రంగా వాక్యాన్ని ఉంచుకుంటుందా ఉంచుకోదా అని కాదు, కానీ we need to prepare our heart in order to make it a safe place. కాబట్టి మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకోవాలి ఆ వాక్యం అక్కడ భద్రంగా ఉండే విధంగా. If there are any stones, rocky or thorns and thistles, we need to get rid of it from our heart. కాబట్టి అక్కడ రాళ్ళు గాని లేదా ముండ్ల పొదలు గాని అటువంటి ఏమైనా ఉంటే మన హృదయంలో వాటిని మనం తీసేసుకోవాలి. So only when we prepare our hearts, then when the word comes, it is mixed with faith. కాబట్టి ఆ విధంగా మనం సిద్ధం చేసుకున్నప్పుడే ఆ వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యానికి మనం విశ్వాసాన్ని కలపగలుగుతాం. But if your heart is full of thistles and thorns and all the doubts and the desires of the world and the riches of the world, కాబట్టి హృదయంలో కానీ విధంగా రాళ్ళు మరి ముళ్ళ పొదలు తర్వాత ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఆశలు ఇవన్నీ ఉన్నాయనుకో, that will bury the faith. అవి నీ విశ్వాసాన్ని కూడా అవి ముంచివేస్తాయితే అవి భూస్థాపితం చేస్తాయి. And when the word comes in to be sown, అప్పుడు వాక్యం విత్తబడడానికి దగ్గరికి వచ్చినప్పుడు it will remain above that. అది వాటి మీద ఉంటుంది కాబట్టి Faith does not rise up to mix with it. మరి విశ్వాసం అనేది పైకి రావడం కష్టమవుతుంది. And it becomes an easy thing for the devil to put his hand and take it out. అప్పుడు అపవాదికి అవకాశం ఏర్పడుతుంది వాడు చేయి చాపి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోవడానికి. Therefore we should not be just hearers but doers of the word. కాబట్టి వాక్యాన్ని వినువారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారంగా చేసేవారంగా మనం ఉండాలి. How can we do the word? ఏ విధంగా వాక్యాన్ని చేస్తాం మనం? Faith should arise to mix with the word. మన విశ్వాసం పైకి రావాలి, వాక్యంతో కలవాలి. And then it is safe in your heart. The అప్పుడు word is safe in your heart. నీ హృదయంలో ఆ వాక్యం భద్రంగా ఉంటుంది.
Hallelujah. So every word that Jesus was speaking here on this earth, కాబట్టి ఈ లోకం ఉన్నప్పుడు ప్రభువారు చెప్పిన ప్రతి మాట కూడా people were hearing, ప్రజలు వింటూ ఉన్నారు, but not all of them were doing. అందరూ చేయడం లేదు వాక్య Some of ప్రకారంగా. them found it to be very hard and turned away. కొంతమంది కష్టం అనిపించింది, వారు వెనక్కి వెళ్ళిపోయారు. Remember the rich young ruler? ఒక యవనస్తుడి గురించి మీకు తెలుసు కదా. Jesus says, okay, when the rich young ruler comes to Jesus, what should I do? ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ప్రశ్న అడుగుతాడు, నేను దేవుని రాజ్యానికి రావాలంటే నేను ఏం చేయాలి? Jesus says, sell all that you have, distribute your money to the poor and come follow me. నీకున్నదంతా అమ్మేసేసి పేదలకు ఇచ్చేసేసి నువ్వు నన్ను వచ్చి వెంబడించు అంటాడు. 3 things. 3 విషయాలు చేయమంటాడు. He was stuck in the first and second itself. కాబట్టి మొదటి 2 విషయాలు ఆయన ఆగిపోయాడు, ముందుకు వెళ్ళలేకపోయాడు. The reason being he was very rich. ఎందుకంటే చాలా ధనవంతుడు ఆయన. As if Jesus was not rich. మరి యేసు ప్రభు ధనవంతుడు కాదా? He left everything in heaven and came. కాబట్టి అన్ని కూడా పరలోకంలో ఆయన వదిలిపెట్టి వచ్చేసాడు. There was nothing that he cannot have. ఆయనకి అన్ని ఉన్న, ఏది లేదు అనడానికి అవకాశం లేదు. One word and legion of angels would be there. ఒక మాట చెప్తే దేవుని దూతలు పరిగెత్తుకుంటూ వస్తారు. But he did not make use of any of those powers. అటువంటి శక్తులు ఏవి కూడా ఆయన ఉపయోగించుకోలేదు. He did not make use or abuse his relationship with his father in heaven. దేవుడితో ఉండే అనుకునే సంబంధాన్ని ఆయన ఏ విధంగా కూడా మరి పాడు చేసుకోలేదు. He simply was attached to doing the will of what the father wanted him to do. కాబట్టి తండ్రి ఏ ఉద్దేశము చిత్తము యేసు ప్రభు చేయాలని కోరుకున్నాడో దాని మీద మాత్రమే ఆయన దృష్టి ఉంచాడు. Jesus was not preaching what he was not himself doing. కాబట్టి ఆయన ఏది చేయడో దాని గురించి ఆయన బోధ చేయడం లేదు. The rich man went away sad. ఆ విధంగా గొప్ప వ్యక్తి ఆ విధంగా బాధపడుతూ వెళ్ళిపోయాడు. Because he was so rich he could not give up them. ఎందుకంటే చాలా ధనవంతుడు కాబట్టి ఆయనకి వల్ల కాలేదు ఆ విధంగా వదిలిపెట్టడం. Therefore he lost entry into the kingdom of God. దాన్ని బట్టి ఆయన దేవుని రాజ్యానికి రాకుండానే ఆగిపోయాడు. Therefore people of God, కాబట్టి దేవునికి ప్రజలముగా we should examine what we are attached to. కాబట్టి మనం దేనికి ఆ విధంగా అంటుకట్టుబడి ఉన్నామో ఒకసారి Are we పరీక్షించుకోవాలి. attached to our families? మన కుటుంబాలకి అంటుకట్టుబడి ఉన్నామా? Are we attached to our husband and wife or children? భార్య భర్త లేదా పిల్లలు ఆ విధంగా వారితోనే Are we attached to ఉండిపోతున్నామా? our assets? మనకుండే ఆస్తులకి ఆ Are you విధంగా, attached to your jobs? లేదా నీ ఉద్యోగాలకి, Are you attached to an ambition that you have for yourself? Goals? నీకంటూ ఒక ఉద్దేశం ఉన్నప్పుడు దాని మీద నీ మనసంతా ఉందా? If you're not able to let go and fall in line with what the word declares, it's difficult. కాబట్టి వాటిని వదిలిపెట్టేసి వాక్యం చెప్పే దాని ప్రకారంగా నువ్వు లేకపోతే నీకు కష్టమే. Difficult for us to enter into the kingdom of God. దేవుని రాజ్యంలోనికి మనం రావడం అనేది కష్టం. Let us at this moment detach ourselves from everything and attach ourselves to God. కాబట్టి ఈ యొక్క క్షణంలో ఇటువంటి వాటిని కూడా దూరంగా ఉండి మన దేవునికి దగ్గరగా వద్దాము. Because when you do so, you will actually not lose anything that you have left for ఆ his విధంగా name's sake. చేసినప్పుడు నువ్వు ఏదైతే వదిలిపెట్టావో ఏవి కూడా నువ్వు నష్టపోవు. God will just bring it in the right manner. సరైన విధంగా దేవుడు తీసుకుని వస్తాడు వాటన్నిటిని He కూడా. will make your job work for you. ఏ ఉద్యోగం అయితే నువ్వు చేసినా ఆ ఉద్యోగం నీ కోసం He will పనిచేసేట్టుగా make your చేస్తాడు. family support you. నీ యొక్క కుటుంబం నీకు సహాయం చేసే విధంగా చేస్తాడు. He will make your friends or whatever your relationships are to stand with you. కాబట్టి నీ స్నేహితులు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా నీకు సహాయకరంగా ఉండి నీతో పాటు వారు నిలబడతారు. But everyone may know that the first priority is you being attached to God and doing his will. కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా నీ మనసు దేవుని మీద ఉండాలి, ఆయన చిత్తం నెరవేర్చే దిశగా ఉండాలి. Going back to Jeremiah 29:11. మరి ఇర్మియా 29:11కి మనం వెళ్తే, remember the thoughts that he thinks towards you and me is only of peace and not of evil or destruction. కాబట్టి దేవుడు నీ గురించి నా గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే అవి సమాధానకరమైనవి, అవి మంచివే కానీ అవి చెడ్డవి కావు. If you believe God, మనం దేవుడి మీద నీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు we should trust him also. ఆ విధంగా ఆ నమ్మకంలోంచి మనము ఆయన మీద ఆధారపడేవారుగా ఉండాలి. We should trust that he thinks only good for you. మరి నా గురించి నా దేవుడు మంచిగానే ఆలోచిస్తాడని చెప్పి అటువంటి నమ్మకం మనకు ఉండాలి. In him I have future and hope. ఆయనలో నాకు ఒక భవిష్యత్తు ఉంది, ఒక ఆశ నిరీక్షణ ఉంది అని ఆ నమ్మకం ఉండాలి. When we are attached to him according to that, ఆ విధంగా మన దేవుని మీద ఆనుకుని ఉన్నప్పుడు there is nothing for us to fear. దేని గురించి కూడా భయపడాల్సిన You will అవసరం not మనకు be లేదు. anxious about anything. దేని గురించి అంటే చింత నీకు ఉండదు. You will not have any kind of anxiety issues or depression. ఎటువంటి ఆ నిరాశ లేదా నిస్పృహ అటువంటి ఏవి కూడా నీకు ఉండవు. You will be a mentally stable person. మరి మానసికంగా కూడా నువ్వు ఒక స్థిరమైనటువంటి మనసు కలిగిన వాడిగా నువ్వు ఉంటావు. Let anybody say anything to you. ఎవరు ఏది నీకు చెప్పినా కూడా, Let anybody be rude to you. కొన్నిసార్లు కఠినంగా నీ విషయంలో ఉన్నా కూడా, Let anybody look down upon you. లేదా నిన్ను తక్కువగా చూసినా కూడా You will not take offense to it. దాన్ని బట్టి నువ్వు నీ మనసుకేమీ You will not feel belittled or ridiculed. లేదా అయ్యో నేను తక్కువగా నన్ను చూస్తున్నారే నాకు అవమానం అని చెప్పి ఆ విధంగా నువ్వు అనుకోవు. Let's look at the example of Jesus. మరి యేసు ప్రభు యొక్క మాదిరి చూద్దాము. It is said of Jesus that
he despising all shame, he endured the cross. కాబట్టి ఆయన ఆ అవమానంతా కూడా ఆయన సహించి పక్కన పెట్టి ఆయన సిలువను సహించాడు. Now the meaning of the word despised is, ఆ విధంగా సహించడం అంటే అర్థం ఏంటంటే, despise means ignoring shame. అనగా అవమానాన్ని Dictionary meaning, one of పక్కన the పెట్టడము meanings, అన్నది, ignoring the shame. లేకపోతే అవమానాన్ని నిర్లక్ష్యం చేయడం లేదా పక్కన So పెట్టడం అనేది. Jesus did not look at what people are calling him, how they're spitting on him, plucking his beard and hitting him and mocking him. కాబట్టి ప్రజలు అవమానం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఆయన గడ్డం లాగుతున్నారు, మొహం మీద ఉమ్మి వేస్తున్నారు, కొడుతున్నారు. They stripped him of his robe. ఆయనకున్నటువంటి యొక్క వస్త్రాలు కూడా ఆయన తీసివేశారు. They put a crown of thorns on him, calling him king of Jews. ఆయన మీద పెట్టి ఆయన రాజు అని చెప్పి అన్నారు. One shot he can finish all of them. ఒక్క దెబ్బతో వాళ్ళందరికీ పని కూడా ఆయన ముగించగలుగుతాడు. One snap of finger, all the legions would be there. ఒక్కసారి చిటికేస్తే దేవుని దూతలు అందరూ వస్తారు ఆయనకి సహాయంగా. But he did not. కానీ ఆ విధంగా చేయలేదు. He was simply attached to the purpose for which he came here on this earth. ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చాడో ఆ ఉద్దేశం మీదనే తన మనసంతా పెట్టుకున్నాడు. To be a lamb without blemish or spot. ఎటువంటి ఆ యొక్క లోపమైనటువంటి ఒక గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. The way we can live to be a kind of a person without sin entangling us, కాబట్టి ఎటువంటి పాపం చేత చుట్టబడకుండా మనం ఉండాలి అనుకుంటే, we must keep our attachment on the purpose of God, why he has sent you. దేవుడి యొక్క ఆ ఉద్దేశం, ఎందుకు నన్ను ఈ లోకానికి పంపించాడు, ఆ ఉద్దేశం మీద నీ మనసు ఆనుకొని ఉండాలి. Hallelujah. Hallelujah. And Jesus could endure the cross because of his focus, his attachment. అటువంటి ఆ యొక్క దృష్టి, ఆ మనసు ఆయనకు ఉన్నది కాబట్టే ఆయన సిలువను So సహించగలిగాడు. when you are attached to God, you will not care about the shame. కాబట్టి ఆ విధంగా దేవుని మీద నీ మనసు ఆనుకున్నప్పుడు నువ్వు అవమానాన్ని గురించి పెద్దగా పట్టించుకో. If you are offended about things of this world, ఈ లోక సంబంధంగా కొన్ని విషయాలను బట్టి నీకు మనసు and నొచ్చుకున్నా if you కూడా, are hurt about somebody's words or actions, కొన్ని మాటలు కొన్ని క్రియలు నీకు మనసు కష్టం కలిగించినా కూడా, examine where your attachment is. అప్పుడు నువ్వు ఆలోచించుకో ఒకసారి, నీ మనసు ఎవరి మీద ఆనుకుని ఉంది. You are getting detached from God. దేవుని నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావేమో, You are not becoming available to him. దేవునికి అందుబాటులో నువ్వు లేవేమో, You are filled with your own desires and your own self. నీ కేవలం నీ గురించి నువ్వే ఆలోచించుకుంటూ నీ కోరికలతోనే ఆ విధంగా నువ్వు ఉన్నావేమో. Let us get back to God. దేవుని వైపు తిరిగి మనం రావాలి. Let's pour out and empty ourselves. మనము మన హృదయాలు ఆయన ఎదుట కుమ్మరించాలి. And let us be available to him. ఆయనకి మన అందుబాటులో ఉండాలి. Then according to the book of Philippians, మరి ఫిలిప్పీ పత్రిక ప్రకారంగా, that we may take hold of that for which he has taken hold of us. ఆయన మనల్ని ఎందుకు నిమిత్తమైతే ఆయన మనల్ని పట్టుకున్నాడో దాన్ని మనం పట్టుకోగలుగుతాం. Let us not break our head, what is my purpose? కాబట్టి మన హృదయాన్ని, మన తలని మనము పగలగొట్టుకోవాల్సిన అవసరం The లేదు. only thing that we should think about is, I need to be attached to God. మరి ఎందుకోసం దేవుడు నన్ను పట్టుకున్నాడని చెప్పి ఆలోచన అక్కర్లేదు, కానీ ఆయన మీద నీ మనసు ఆనుకుని ఉంటే చాలు. I should be available 100% to my God. నా దేవుడికి నేను 100% అందుబాటులో ఉండాలి. Let him fill whatever purpose he wants with me. ఆయన ఏ ఉద్దేశం ద్వారా మరి అనుకున్నాడో అది జరగనిస్తాను. If you are already filled with certain things, how can God fill some more things? కాబట్టి నీ మనసులో ఇంకా అనేక విషయాలు నువ్వుతో నింపుకున్నప్పుడు దేవుడు ఇంకా కొత్త విషయాలు ఎలా నింపగలుగుతాడు? Let us not try to make people become like how you want. కాబట్టి నీకు ఎలా కావాలో ఆ విధంగా ప్రజలు మారాలని నువ్వు కోరుకోకూడదు. Trust God with them. మరి వారిని బట్టి కూడా దేవుని మీద నమ్మకం పెట్టుకో. God is trusting God our Father is trusting Jesus with us. కాబట్టి మనల్ని మీద దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని బట్టి మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు. Let us do what Jesus does. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తాడో దాని మీద Let మనం us not చేద్దాం. be hearers but doers of the word. కాబట్టి వాక్యాన్ని కేవలం వినేవారమే కాకుండా వాక్య ప్రకారంగా And జీవించేవారం let us అవ్వాలి. be attached to him and him alone. కాబట్టి ఆయన మీదనే మనసు పెట్టుకున్న వారముగా మనం ఉండాలి. Remember that widow who had lot of debts. మరి ఒక విధవరాలు గుర్తుందా మీకు? ఆమెకు ఎన్నో అప్పులు ఉన్నాయి. And her son was going to be taken away as a slave in order to pay the debt. ఆ యొక్క అప్పు చెల్లించడానికి ఆమె కుమారుడు మరి ఒక బానిసగలాగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. And what does the prophet of God say? అప్పుడు ప్రవక్త ఎలీషా చెప్పిన మాట ఏంటి? What do you have with you? మీ దగ్గర ఏముంది? And the only thing she had was a little bit oil. కొంచెము మరి నూనె ఉంది మా దగ్గర. And some vessels. కొన్ని పాత్రలు ఉన్నాయి. So he said, okay, get all the vessels. అన్ని పాత్రలు నువ్వు తీసుకొని రా. And as he was pouring, the vessel was filling. ఆ విధంగా నూనె పోస్తూ ఉండగా ఆ పాత్ర నింపబడుతోంది. All empty vessels came and they were filled. కాబట్టి ఖాళీ పాత్రలు అన్ని కూడా తీసుకురాబడ్డాయి, అవన్నీ కూడా పూర్తిగా నింపబడ్డాయి. Borrow more vessels from your neighbors and everything and come. కాబట్టి ఇంకా పక్కన ఉన్న వాళ్ళ దగ్గర కూడా తీసుకొని పాత్రలు రండి. And the oil was filled in that. అప్పుడు వాటిలో కూడా నూనె నింపబడింది. When there were no more vessels, ఆ తర్వాత ఇంకా తేడానికి పాత్రలే లేనప్పుడు the flow of oil stopped. అప్పుడు ఆ నూనె రావడం కూడా ఆగిపోయింది. Empty your vessels.
కాబట్టి నీ యొక్క పాత్రల్ని నువ్వు ఖాళీ Let's చేసుకో. empty our hearts. మన హృదయాలు మనం ఖాళీ Let's చేసుకోవాలి. empty our minds. మన మనసుని మనం ఖాళీ చేసుకోవాలి. And make it available for our God that He can fill it. మన దేవుడు దాన్ని నింపునట్లుగా ఆ దేవుడికి మనం అందుబాటులోనికి రావాలి. Because God cannot use a vessel which is already occupied. కాబట్టి అనేక విషయాలతో నింపబడిన పాత్రను దేవుడు వాడుకోలేడు. Therefore, let us not be just hearers of the word but doers of the word. కాబట్టి కేవలం వాక్యాన్ని వినేవారం కాకుండా వాక్య ప్రకారంగా చేసేవారం అవ్వాలి. And if you want to be the greatest, let us first become the servant కాబట్టి of the leader. నువ్వు ఒక గొప్పవాడిగా కావాలనుకుంటే మీ యొక్క నాయకుడికి మీరు ముందు సేవకులుగా మారండి. Not just servant of God, that is the next step. కాబట్టి దేవుని సేవకులు అన్నది తర్వాత వస్తుంది. But first servant of your leader. నీకు ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడికి నువ్వు సేవకుడిగా ఉండాలి. And Jesus gave that example washing the feet of the disciples there. కాబట్టి ఆ విధంగా తన శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఒక ఉదాహరణ ప్రభువారు మనకు చూపెట్టారు. Don't you think he washed the feet of Judas? మరి మీకు తెలుసు కదా యూదా యొక్క పాదాలు కూడా ఆయన కడిగాడని. Yes. కడిగాడా లేదా? Jesus knew that there is one amongst them who is going to betray him already. వాళ్ళలో ఒకడు తనను పట్టిస్తాడని చెప్పి యేసు ప్రభువారికి తెలుసు. With all that knowledge about Judas, అంత జ్ఞానం ఆయన విషయంలో ఉన్నా కూడా he did not allow that knowledge to come in the way of him fulfilling the purpose of God. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఆయనకు తెలిసినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది అడ్డుగా రాకుండా ఆయన చూసుకున్నాడు. Jesus had his own will also. మరి యేసు ప్రభువారికి కూడా తన సొంత చిత్తం ఉంది. Because he came as a human being. ఎందుకంటే ఒక మానవుడిగా వచ్చాడు కాబట్టి. But he learned obedience through suffering, the Bible says. కాబట్టి ఆ శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నవాడని వాక్యం చెప్తుంది. And we see in that prayer in the Garden of Gethsemane. కాబట్టి గెత్సెమనేలో ఆయన చేసిన ప్రార్థన మీరు గమనిస్తే, take this cup away from me but not as I will but as you will. ఈ పాత్రను నా నుంచి తొలగించు, అది మరి నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే అంటాడు. Setting an example to all of us. ఒక ఉదాహరణ మనందరి కోసం ఆయన we all చూపెడుతున్నాడు. have our own will and desires. మనందరి కూడా మన సొంత చిత్తము ఇష్టము మన కోరికలు మనకు ఉంటాయి. But our will and our desires is not going to benefit us. కాబట్టి మన చిత్తము మన అవన్నీ కూడా మనకి ఏ విధంగా కూడా ఉపయోగకరంగా ఉండవు. It really doesn't think about our future and our life beyond death. ఇవన్నీ కూడా మరణం తర్వాత మన జీవితాన్ని గురించిన అటువంటి ఆలోచనలు అవేవి కలిగి ఉండవు. But God thinks about our life here on this earth, the benefits here on the earth as well as the treasures in the kingdom of heaven. దేవుడు మాత్రం ఈ లోకంలో మనం ఉండగా మన జీవితం గురించి మనకు రావాల్సిన విషయాల గురించి అదే విధంగా ఈ లోకం తర్వాత ఉండే లోకంలో కూడా మన గురించి ఆలోచించేవాడుగా ఆయన ఉన్నాడు. Therefore let us trust him with his will. కాబట్టి దాన్ని బట్టి ఆయన చిత్తము మీద మనకు నమ్మకం ఉండాలి. And let us learn to pray not my will but your will be done. కాబట్టి మనం ఏమని ప్రార్థన చేయాలంటే నా ఇష్టం కాదు ప్రభువా నీ చిత్తమే అని ప్రార్థన చేయాలి. And when we are focused or attached to that will of God, కాబట్టి అటువంటి దేవుని యొక్క చిత్తం మీద మనం దృష్టి పెట్టుకొని మన మనసు ఆనుకొని ఉన్నప్పుడు you will rise above every shame. మరి ప్రతి విధమైన అవమానాన్ని కూడా నువ్వు దాటి పైకి వస్తావు. You will rise about every offense. మరి ఎటువంటి ఆ నేరం వేరే వాళ్ళ విషయంలో చేసినా కూడా వాటిని దాటి పైకి వస్తావు. The Bible says in the book of Psalms, కీర్తనలో చెప్పిన మాట ఏంటంటే, great peace have they that love your law and nothing shall offend them. కాబట్టి మీకు ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి గొప్ప సమాధానం కలుగుతుంది, ఏది కూడా వారికి ఏ విధంగా కూడా కీడు చేయదు అని ఉంటుంది. Some time or the other we feel offended sometimes. ఏదో ఒక సందర్భంలో మనకి కొంచెం మనసు నొచ్చుకునే సందర్భాలు ఉన్నాయి కదా. Sometimes we feel hurt. కొద్దిగా మన మనసుకి గాయం అవుతుంది. But we should pull those thoughts into captivity immediately. అటువంటి తలంపులన్నీ కూడా మనం వాటిని క్రిందికి లాగాలి, వాటిని బంధించాలి. The faster you arrest those thoughts, నువ్వు ఎంత త్వరగా నువ్వైతే ఆ తలంపులను నువ్వు బంధిస్తావో, the faster you rise up. అంత త్వరగానే నువ్వు పైకి వస్తావు. And that those things will not hold you down. మరి ఆ విషయాలు ఏవి కూడా నిన్ను పట్టి ఉంచవు కింద. That feelings of being hurt or offended or humiliated or insulted, కాబట్టి ఆ తలంపులు ఏ విధంగా ఉంటాయి, నాకు మా మనసు గాయమైంది, నాకు కష్టమైంది, ఈ మాట నేను వినాల్సి వచ్చిందని అటువంటి are like heavy weights that pull you down. అవి ఒక భారము నీ మీద పెట్టేసేసి నిన్ను క్రిందికి లాగే బరువైన Let's get rid of those weights. అటువంటి భారాలన్నీ కూడా మనం వదిలించుకోవాలి. And get attached to him so that we are dragged with God's speed. కాబట్టి దేవునికి ఆ విధంగా మనం ఆనుకొని ఉన్నప్పుడు, అంటుకడబడి ఉన్నప్పుడు ఆయనతో పాటు మనము ముందుకు వెళ్ళగలుగుతాం. We will not slow down, we can move with his pace. కాబట్టి మనం అప్పుడు నెమ్మదిగా కాకుండా ఆయన ఏ వేగంలో వెళ్తాడో అదే వేగంలో మనం ముందుకు సాగగలుగుతాం. So let us be the doers and not just the hearers of the word. కాబట్టి దేవుని వాక్యాన్ని చేసేవారం వినేవారంగా ఉండాలి, అదేవిధంగా చేసేవారంగా కూడా ఉండాలి. One more question and then I'll close after that. ఒక మాట ప్రశ్న వేసి నేను ముగిస్తాను. What were Jesus calling us or the disciples in the book of Acts, if you remember? మరి అపోస్తల కార్యంలో యేసు ప్రభువు తన శిష్యులను ఏమని పిలుస్తున్నాడు? What did he address them, or what was the word he used? ఏ పదము వాడి వారిని సంబోధిస్తూ ఉన్నాడు? Okay, let me give you some more hint.
ఇంకో ఒక చిన్న హింట్ మీకు ఇస్తాను. Jesus tells to his disciples, తన శిష్యులకి ఈ మాట చెప్తున్నాడు ప్రభువారు, that do not leave Jerusalem, యెరూషలేమును మీరు విడిచి వెళ్ళకండి, but wait till you are empowered on high. మరి పైనుంచి వచ్చే ఆ శక్తి పొందే వరకు ఉండండి. Now in context to that, what is the word he used there? Witness. Hallelujah. సాక్షులు అనే పదం వాడతాడు. Do not forget that you and I are witnesses of God. కాబట్టి మీరు మేము మన దేవునికి సాక్షులుగా ఉన్న ఈ మాట మనం మర్చిపోకూడదు. Witnesses means a testimony. మరి సాక్షులు అంటే వారు ఒక సాక్ష్యాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. Our life and your life has to testify or be witness about our great God. కాబట్టి నీ జీవితము నా జీవితము ఒక సాక్ష్యముగా, అంటే దేవుని గొప్ప దేవుని యొక్క సాక్ష్యంగా ఉండాలి. Therefore let us be doers of the word and not just hearers. కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని మనము చేసేవారుగా ఉండాలి, కేవలం వినేవారుగా మాత్రం కాకుండా. He has given us the Holy Spirit to help us. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు మనం సహాయం చేసే విధంగా. And let the greatest among you first become your servant. కాబట్టి గొప్పవాడు మీలో ముందు పరిచారకులుగా ఉండాలి. Hallelujah. Shall we all just stand up to our feet and close our eyes? మనం లేచి మరి కళ్ళు మూసుకుందామా? లేచి నిలబడి let's just think and examine ourselves where we are attached. Is there something that is pulling us or slowing us down? కాబట్టి మన మనసు దేని మీద ఆనుకొని ఉంది? ఏదైనా మనల్ని వెనక్కి లాగుతూ ఉందా? ఒకసారి ఆలోచించుకుందాం. God wants to set us free. మరి దేవుడు మనకి విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. Free from every unholy attachment. మరి ప్రతి విధమైనటువంటి మరి అపరిశుద్ధమైనటువంటి ఆ యొక్క అటాచ్మెంట్స్ ఏవైతే మన జీవితంలో ఉన్నాయో, so that we can have a free flow through our lives. అప్పుడు మన జీవితంలో ఒక సులభంగా ప్రవహించే ఒక ప్రవాహము రావడానికి అవకాశం ఉంది. If you feel that there are attachments in your life which you're finding it difficult to break, మరి ఒకవేళ నీకు ఏదైనా విషయాల మీద మనసు ఆనుకొని దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేకపోతుంటే, this is the time to come to God. ఇప్పుడు ఇది సమయము, నువ్వు దేవుని దగ్గరికి రావాలి. No one can help us other than God in this case. ఈ విషయంలో దేవుడు తప్ప ఎవ్వరు కూడా మనకు సహాయం చేయలేరు. Once we hold on to God, ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవుణ్ణి గట్టిగా పట్టుకుని ఉంటామో, He will break every other hold from our life. మన జీవితంలో మనం ఏదైతే పట్టుకుని ఉందో అటువంటి అన్నిటి కూడా ఆయనే విరగ్గొట్టి విడిపిస్తాడు. The word redemption, మరి ఆ విమోచన అంటే it's all about breaking every wrong attachment. మరి ప్రతి విధమైనటువంటి చెడు ఏదైతే అటాచ్మెంట్ మన జీవితంలో ఉందో దాన్ని విరగొట్టడమే విముక్తి అంటే. It's about breaking the clutches that are holding us. ఏదైతే మనల్ని గట్టిగా పట్టుకున్నటువంటి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని విరగొట్టడం. It could be people. అది ప్రజలు కావచ్చు. It could be things. అవి వస్తువులు కావచ్చు. It could be habits. అలవాట్లు కావచ్చు. Desires. కోరికలు కావచ్చు. It could be anything. అది ఏదైనా కావచ్చు. But let this be the last day that it is holding you. మరి ఈ దినమే చివరి దినముగా ఉండాలా అవి నిన్ను పట్టుకునే విషయంలో. Just look to God, my brothers and sisters. సహోదరి సహోదరులారా, దేవుని వైపు తిరగండి, దేవుని చూడండి. And let His Holy Spirit minister to us. దేవుని పరిశుద్ధాత్ముడు మనకు పరిచర్య చేయును గాక. Help us, Lord. ప్రభువా మాకు సహాయం చేయండి. That we may be free from every wrong attachments in our life. మరి ప్రతి విధమైనటువంటి చెడు ఆ అటాచ్మెంట్ కి మేము దూరంగా ఉండే విధంగా. We want to be attached to you and you alone. మీకు మాత్రమే, మీ మీద మాత్రమే మనసు ఆనుకొని ఉండాలి. Guide us and lead us, Lord. ప్రభువా మమ్మల్ని నడిపించండి, ముందుకు తీసుకుని వెళ్ళండి. Set us free, Lord. మాకు కావాల్సిన విడుదల అనుగ్రహించండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. As we worship God, దేవుని మనం ఆరాధిస్తూ ఉండగా just allow the Spirit of the Lord to minister. మరి దేవుడు యొక్క ఆత్మదేవుడు పరిచర్య చేయనట్టుగా మనం సిద్ధంగా ఉందాం. My hope is built on nothing less than Jesus' blood and righteousness. I dare not trust the sweetest frame
tithes and offerings. Christ alone, cornerstone, weak made strong in the Savior's love. Through the storm, He is Lord, Lord of all. When He shall come with trumpet sound, oh, may I then in Him be found, dressed in His righteousness alone, faultless stand before the throne. Christ alone, cornerstone, weak made strong in the Savior's love. Through the storm, He is Lord, Lord of all. Christ the strong. Christ alone, cornerstone, weak made strong in the Savior's love. Through the storm, He is Lord, Lord of all. Thank you, Master, for you are the cornerstone, O Lord. Thank you, Jesus, for we have a hope in you, O Lord God, and our strength in you, Jesus, our refuge and our shelter in you, O Master. We thank you for every tithe and offering that has come into your storehouse. O Lord, I pray that your blessing may be released, O Lord Jesus, on all our families who have gathered here, O Lord God, and on Zoom, O Jesus. And may your will be done, O Lord, that we may be available to you and we may be attached to you, O Lord God, that you may fill us with your purpose, that we may have the attitude of Christ, O Lord God, the attitude of a servant, O Master, to serve you, to serve our leaders. Thank you, Lord. In Jesus' name I pray. Amen. Now may the grace of our Lord Jesus Christ, love of God our Father, fellowship and communion of the Holy Spirit be with us and with all the saints all over the world, now and forever. Amen. Hallelujah.